నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరాళ నృత్యం చేస్తున్న కరోనా. రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదు. జిల్లాలో 22, రాష్ట్రంలో 246. నూతన అర్బన్ ఎస్పీగా అమ్మిరెడ్డి, రూరల్ ఎస్పీగా విశాల్ గున్ని బాధ్యతల స్వీకరణ. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని ప్రకటన. వెంగళాయపాలెంలో టిట్కో గృహ నిర్మాణాలను పరిశీలించిన మంత్రి బొత్స. ఈఎస్ఐ మందుల కొనుగోలులో అవినీతి జరగలేదని మాజీ సీఎం చంద్రబాబు చెప్పగలరా అని సూటి ప్రశ్న. నగరంలో బీజేపీ జనజాగరణ కార్యక్రమం ప్రారంభం. ఏడాది పాలనలో సంక్షేమ ఫలాలు వివరించడమే లక్ష్యమన్న కన్నా. జీజీహెచ్ను సందర్శించిన ఎంపీ గల్లా. సూపరింటెండెంట్తో భేటీ. అచ్చెన్నాయుడు ఆరోగ్యంపై ఆరా. కోవిడ్ వైద్య సేవలపై సమీక్ష. రేపు ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్న గవర్నర్. గడచిన 24 గంటల్లో జిల్లాలో 22 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 646కు చేరింది. రాష్ట్రంలో 5087 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఒకే రోజు అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. రోజురోజుకు కరోనా వైరస్ సంఖ్య పెరుగుతూనే ఉంది. జిల్లాలో సోమవారం 22 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 646కు చేరింది. మరణాల సంఖ్య లేకపోవడంతో మృతుల సంఖ్య 9గా ఉంది. 22 కేసులకు గాను ఏటాగ్రహారం 2, కాకుమాన్వార్ తోట 1, లక్ష్మీపురం 1, ఇన్నర్ రింగ్ రోడ్ 1, ఎల్బీ నగర్ 1, ఏటుకూరు రోడ్ 1, బృందావన్ గార్డెన్స్ 1, వికాస్ నగర్ 1, మల్లికార్జున్పేట 1 కేసు నమోదయ్యాయి. జిల్లాలో పెదకాకాని 1, మొహిద్దీన్పాలెం 1, యూనివర్సిటీ 1, అనంతారం 1, పొన్నూరు 1, మంగళగిరి ఏపీఎస్ బెటాలియన్ 1, గుండెమెడ 1, వట్టిచెరుకూరులో 1 కేసు నమోదయ్యాయి. మరియు కృష్ణా జిల్లాకు చెందిన 2, కడపకు చెందిన 2కి పాజిటివ్ వచ్చి గుంటూరులో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇక రాష్ట్రంలో 246 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 5087కు చేరింది. 2770 మంది డిశ్చార్జ్ కాగా 2231 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా బారిన పడి 2 ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య 86కు చేరింది. 15173 శాంపిల్స్ పరీక్షించగా 246 మంది కోవిడ్ బారిన పడినట్లు నిర్ధారించారు. ఇదిలా ఉంటే ఇతర రాష్ట్రాలకు చెందిన 52 మందికి కరోనా సోకగా ఇతర దేశాలకు చెందిన 6గురికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో 246 మంది, ఇతర దేశాలు రాష్ట్రాలకు చెందిన 58 మంది, మొత్తం 304 మంది కోవిడ్ బారిన పడినట్లు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. ఒకే రోజు అత్యధిక కేసులు నమోదు కావడంతో అధికారులను కలవరపరుస్తుంది. ప్రజలు తప్పనిసరిగా నిబంధనలను పాటించాలని కోరుతున్నారు. గుంటూరు అర్బన్ ఎస్పీగా అమ్మిరెడ్డి ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. అర్బన్ పరిధిలో నేర నియంత్రణ కోసం ప్రత్యేక కృషి చేస్తానని ఈ సందర్భంగా నూతన ఎస్పీ వెల్లడించారు. నేరాలను అరికట్టడం పోలీసుల ప్రధాన కర్తవ్యమని గుంటూరు నూతన అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు నూతన అర్బన్ ఎస్పీగా సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది నూతన ఎస్పీకి పూల బొకేలు ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ అమ్మిరెడ్డి మీడియాతో మాట్లాడారు. గుంటూరు అనేది నగర పరిధి కనుక సైబర్ నేరాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం నిఘాని మరింత కఠినతరం చేసి సైబర్ క్రైమ్కి చెక్ పెడతామని అమ్మిరెడ్డి ప్రకటించారు. అదేవిధంగా ఈవ్టీజింగ్, బాలికల కిడ్నాప్లను అరికట్టేందుకు విజిబుల్ పోలీసింగ్ ని మరింత బలోపేతం చేస్తామని ఆయన తెలిపారు. పటిష్టమైన షీ టీమ్స్ ని ఏర్పాటు చేసి మహిళల రక్షణకు కృషి చేస్తామన్నారు. అర్బన్ పరిధిలో ముఖ్యమంత్రితో పాటు అనేక మంది వీఐపీలు నివసిస్తున్నందున వారి రక్షణ కోసం పోలీస్ బందోబస్తుని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. నగరంలో ట్రాఫిక్ రద్దీకి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. రౌడీ షీటర్లకి తప్పనిసరిగా కౌన్సిలింగ్ ఇచ్చి నేర నియంత్రణకు అడ్డుకట్ట వేస్తామని నూతన ఎస్పీ వెల్లడించారు. అర్బన్ జిల్లా పరిధిలో ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీస్ ఉంది. అలాగే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గారి క్యాంప్ ఆఫీస్ కూడా ఉంది. కాబట్టి విఐపి సెక్యూరిటీ ఈజ్ ఈక్వల్ ఇంపార్టెంట్. సో ఈ లైన్స్లో మనం మన అధికారులకు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నేను వస్తున్నప్పుడు చూశాను,
మేబీ బికాస్ ఆఫ్ ది రిహార్సల్ ప్రోగ్రామ్ కొద్దిగా ట్రాఫిక్ అది కొంచెం మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది. ఒక డిసెప్టివ్గా బస్ స్టాండ్స్లో లేకపోతే ఒక ఇంపార్టెంట్ సెంటర్లో సమ్టైమ్స్ ఇన్ యూనిఫామ్, సపోజ్ మన నెంబర్ తక్కువ ఉంది, ఎక్కువ ఏరియా కవర్ చేయాలి, వీ హ్యావ్ టు గో ఇన్ యూనిఫామ్. మన నెంబర్ ఎక్కువ ఉంది, రీజనబుల్ ఏరియా ఉంది, కవర్ చేయొచ్చు, దెన్ వీ కెన్ బీ ఇన్. రూరల్ ఎస్పీ విశాల్ గున్ని ఈరోజు ఉద్యోగ బాధ్యతలను చేపట్టారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రజల సమస్యలను నిష్పక్షపాతంగా పరిష్కరించే దిశలో పనిచేస్తానన్నారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్ ఎస్పీ విశాల్ గున్ని పేర్కొన్నారు. రూరల్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇసుక, మద్యం అక్రమ రవాణాలపై ప్రత్యేక నిఘా పెడతామన్నారు. ఫ్యాక్షన్ గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు చేపడతామన్నారు. చట్ట వ్యతిరేకంగా పనులు చేస్తే వారి మీద కఠిన చర్యలు ఉండాలని. లెట్ మీ వార్న్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఆల్ ది ఇల్లీగల్ యాక్టివిటీస్. ఏదైనా ఎవరైనా చట్ట వ్యతిరేకంగా పనులు చేస్తే వారికి శిక్షలు తప్పదు. వీ విల్ టేక్ స్టర్న్ యాక్షన్. అదేవిధంగా పబ్లిక్ మళ్ళీ ఫస్టే నేను రిక్వెస్ట్ చేశాను, హూ ఎవర్ హ్యాస్ ఎనీ ఇన్ఫర్మేషన్, ఐ హావ్ గివెన్ యూ మై నంబర్, డైరెక్ట్గా నాకు ఒక మెసేజ్ పెట్టండి. ఏదైనా మన కొద్దిగా బిజీగా ఉంటే ఐ విల్ డెఫినెట్లీ కాల్ యూ బ్యాక్. ఆ మెసేజ్ మూలకంగా ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ తప్పకుండా దాని మీద యాక్షన్ ఉంటుంది. లాస్ట్లీ ఐ హావ్ టోల్డ్ యూ, శాంతి భద్రతను కాపాడుకునే అవసరం ఈరోజు ఉంది మనకి. వీ విల్ డెఫినెట్లీ వర్క్ హార్డ్ టువర్డ్స్ ఇట్. ఈ శాంతి భద్రతకి ఎవరైనా ఇబ్బంది కలిగించడానికి ప్రయత్నాలు చేస్తే తప్పకుండా వారి మీద కఠిన చర్యలు ఉంటాయి. ఇల్లీగల్ శాండ్, లిక్కర్, గుట్కాలు దీని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో మై అడిషనల్ ఎస్పీ విల్ డూ ద నీడ్ఫుల్. వీ విల్ ఎన్ష్యూర్ ఫుల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సచ్ యాక్టివిటీస్. ఓకే, ఈజ్ దట్ క్లియర్? విల్ డెఫినెట్లీ టేక్ దట్ అప్. అది ప్రయారిటీ ఏరియా మనకి తప్పకుండా. యా, ఐల్ టేక్ వన్ లాస్ట్ క్వశ్చన్, తర్వాత వీ హ్యావ్ టు అటెండ్ సమ్ కాన్ఫరెన్స్. చిలకలూరుపేటలోని పురుషోత్తంపట్నం వెంగళాయపాలెంలో నిర్మిస్తున్న గృహ సముదాయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవానికి ఇంటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పిల్లలే కదా, ఇదే పిల్లదా? పాతలు కొత్తలు? ఇది కొత్త ఈరోజు చిలకలూరుపేట గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 లక్షల మందికి రేపు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజున ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, వాటినన్నింటినీ కూడా ఫేజ్డ్ మేనర్లో ఇల్లు కట్టాలని, ఇల్లు లేని పేదరాళ్ళకి ఆ కుటుంబాల్లో ఒక ఇంటి వారిని చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ముఖ్యమంత్రి తాలూకా అభిమతం. ఆ నేపథ్యంలో అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నాం. చిలకలూరుపేట అలాగే గుంటూరుకు సంబంధించి ఏవైతే టిట్కోకు సంబంధించిన ఇళ్ళని అసంపూర్తిగా ప్రారంభం కానీ ఏవైతే ఉన్నా అవన్నింటినీ కూడా పరిశీలిస్తున్నాం. ఉన్న లబ్ధిదారులకి వాటిని అవి పూర్తి చేసి వారికి అందించాలని, దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా మరి క్రియేట్ చేయాలని ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఎంపీ గల్లా జయదేవ్ ఈరోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. కోవిడ్-19 వైద్య సేవల పురోగతిపై సూపరింటెండెంట్తో సమీక్ష జరిపారు. లాక్డౌన్ ఆంక్షలు సడలించినా కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ స్వీయ జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని ఎంపీ గల్లా జయదేవ్ సూచించారు. సోమవారం ఆయన ప్రభుత్వాసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్తో భేటీ అయ్యారు. తమ రాజన్న ట్రస్ట్ ద్వారా ఎంపీ ల్యాడ్స్ ద్వారా కరోనా నియంత్రణ కోసం జిల్లా కలెక్టర్కు 2.5 కోట్ల నిధులు అందించామన్నారు. అలాగే తన ఎంపీ నిధుల నుండి ప్రభుత్వాసుపత్రిలో వెంటిలేటర్లు,
ఇతర కరోనా నియంత్రణ పరికరాలు సౌకర్యాల కోసం నిధులు కేటాయించామన్నారు. నిధుల ఖర్చుపై డాక్టర్ సుధాకర్తో చర్చించారు. ఆసుపత్రిలో కోవిడ్-19 చికిత్సకు అవసరమైన అన్ని సౌకర్యాలను తన ఎంపీ నిధులతో కల్పించాలని డాక్టర్ సుధాకర్ను కోరినట్లు ఎంపీ గల్లా జయదేవ్ మీడియాకు వివరించారు. అమర్రాజా గ్రూప్ నుంచి రాజన్న ట్రస్ట్ ద్వారా అమర్రాజా గ్రూప్ 5 crores ఈ కోవిడ్ క్రైసిస్ కోసం సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చాము. అట్లాగే 1 crore తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చాము. దానిపైన ఎంపీ ల్యాడ్స్ నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ గుంటూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్కి 2.5 crores ఎంపీ ల్యాడ్ ఫండ్స్ కూడా ఇచ్చాను. డిస్ట్రిక్ట్లో పీపీఈస్ కోసము, వెంటిలేటర్స్ కోసము, కోవిడ్ క్రైసిస్ని ట్యాకిల్ చేసేదానికి వాట్ ఆర్ ద షార్టేజెస్ అవన్నీ కొనేదానికి 2.5 crores శాంక్షన్ చేశాను. ఇప్పుడు అది కూడా రివ్యూ చేశాము డాక్టర్ సుధాకర్ గారితో. దాంట్లో ఒక 60 lakhs వరకు ఇప్పుడు ఖర్చు అయింది. కొరటిపాడు హనుమయ్య నగర్లో బీజేపీ జనజాగరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ప్రధాని మోడీ సంవత్సర కాలంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఇంటింటికి వెళ్లి కరపత్రాలను ఆయన అందజేశారు. మోడీ ఏడాది పాలన చారిత్రాత్మకమైనదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కొరటిపాడు హనుమయ్య నగర్లో జనజాగరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రధాని మోడీ సంవత్సర కాలంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఇంటింటికి వెళ్లి పోస్టర్లను అందజేశారు. దృఢమైన మౌలిక వసతుల కల్పన, దశాబ్దాలుగా ఉన్న అనేక జటిలమైన సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. గత 5 సంవత్సరాల్లో డిమానిటైజేషన్ కానీ, జీఎస్టీ కానీ, 1 ర్యాంక్ 1 నేషన్ కానీ, కిసాన్ సమ్మాన్ యోజన కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ, జన్ధన్ అకౌంట్స్ కానీ, స్వచ్ఛ భారత్ కానీ, ముద్రా లోన్లు కానీ, ఇవన్నీ కూడా గడిచిన 5 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టినారు. ప్రధానంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. ఈ దేశంలో పేదరిక నిర్మూలనకి చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనేటువంటి ఒక స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతంతో ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇంటింటికి తిరిగి నరేంద్ర మోదీ గారు ప్రజలకు రాసినటువంటి లేఖపత్రాన్ని, అలాగే పాంప్లెట్ని, వారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అవినీతి రహిత అభివృద్ధి కార్యక్రమాలు, కోవిడ్ సమయంలో ఆయన తీసుకున్నటువంటి చర్యలు, కోవిడ్ సమయంలో ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహకాలు, ఇవన్నీ కూడా పాంప్లెట్ రూపంలో ముద్రించాం. బీజేపీ నాయకులు సనక్కాల అరుణ, టీవీ రావు, అమిశెట్టి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో కేవలం 2 రోజులు మాత్రమే బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం నుంచి ఆరంభం కానున్న ఏపీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన సోమవారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమీక్షలో అసెంబ్లీ నిర్వహణ, భద్రతపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శాసనమండలి చైర్మన్ షరీఫ్, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య శాఖ సెక్రటరీ జవహర్ రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. అసెంబ్లీ మండలిలోని ప్రతి సీటును శానిటైజేషన్ చేస్తున్నామన్నారు. సభ్యులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. భద్రతను కట్టుదిట్టం చేసి సభ్యులు మినహా ఎవరిని అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారని వెల్లడించారు. శాసనసభ్యులు, సిబ్బందికి బయట ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. భౌతిక దూరం పాటించి సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని స్పీకర్ వెల్లడించారు. అదేవిధంగా ప్రత్యేక పరిస్థితుల్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా ఇలా సమావేశాలు నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయన్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. సభ ఎన్ని రోజులు జరగాలన్నది బీఏసీలో నిర్ణయిస్తామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ భగ్గుమంది. లాక్డౌన్తో కుదేలైన ప్రజలపై మరోసారి పెనుభారం మోపడం ప్రధాని మోడీ దుర్మార్గానికి పరాకాష్ట అని పేర్కొంది.
పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, డీసీసీ అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు డిమాండ్ చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు రోహిత్, జగన్మోహన్ రెడ్డి తదితరులతో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎక్సైజ్ పన్నులతో పాటు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో రవాణా, నిత్యావసర సరుకుల ధరలు పెరిగి అన్ని వర్గాల ప్రజలపై భారం పెరుగుతుందని మస్తాన్ వలీ, ఈశ్వరరావు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రమారమి 14 రూపాయలు డీజిల్, పెట్రోల్ మీద రేట్లు పెంచినటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం అయితే 9 సార్లు ఎక్సైజ్ డ్యూటీ పెంచినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజు భారతీయులంతా కూడా ఎదుర్కొనేటటువంటి పరిస్థితి. యావత్ భారతీయులు ఎదుర్కొనేటటువంటి పెట్రోల్, డీజిల్ సమస్య, దాని మీద విపరీతమైనటువంటి ఎక్సైజ్ డ్యూటీ ఇవాళ ఈ 10 రోజుల్లోనే 7 రూపాయల నుంచి 8 రూపాయలు 40 రూపాయలు పెంచినటువంటి దౌర్భాగ్య పరిస్థితి. మోడీ గారు పెంచేటటువంటి వైనం ఒక తంతులాగా సాగుతూ ఉంటే ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి నాటి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈరోజు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారి వైఖరి పెట్రోల్, డీజిల్ మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అడగలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. ఓ పక్క లాక్డౌను, పని పాటలు లేకుండా, వ్యాపారాలు లేకుండా, ట్రాన్స్పోర్ట్ లేకుండా నానా బాధలు ప్రజలు పడుతుంటే ఎమ్మటే ట్యాక్స్, ఈ పెట్రోల్ మీద వాటి మీద రేట్లు పెంచడం అనేది నిత్యావసర ధరలు పెరిగి ప్రజలకి మోయలేని భారం అయ్యే పరిస్థితి ఉంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజలు నష్టపరుస్తూ, డెవలప్మెంట్ లేదు, ఓ పక్క ఆదాయం పెరుగుదల లేదు, ఖర్చు మాత్రం పెంచుతున్నారు. అప్పుడుపాలే ప్రజలు నరకాదన పడుతూ సమస్యలతో సతమవుతున్న ఈ కేంద్ర ప్రభుత్వానికి మరి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని కలిసేందుకు అనుమతి ఇవ్వలేదని ప్రభుత్వాన్ని చంద్రబాబు నిందించడం సరికాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అచ్చెన్నను కోర్టు అనుమతి మేరకు కలవాలన్నారు. ఈఎస్ఐ మందుల కొనుగోలులో అవినీతి జరగలేదని చంద్రబాబు చెప్పగలరా అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అరెస్ట్ అన్యాయమని మాట్లాడితే సరిపోతుందా అన్నారు. 150 కోట్ల రూపాయల అవినీతిలో చంద్రబాబు, లోకేష్ కు వాటా ఉందని ఆయన ఆరోపించారు. ఈ కారణంగానే అసలు విషయం పక్కన పెట్టి అరెస్ట్ అన్యాయమని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మందుల కొనుగోలులో జరిగిన అవినీతికి చంద్రబాబు బాధ్యత వహిస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఏ తప్పు జరగలేదు, దీంతో ఏ విధమైన అవినీతి జరగలేదు అని ఏ నిమిషమైనా సరే మీ టీవీలతో చెప్పాడా? ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి, అచ్చెన్నాయుడు గారు క్యాబినెట్లో మంత్రి, ఈ సంబంధిత శాఖ పర్యవేక్షిస్తున్న మంత్రి. ముఖ్యమంత్రిగా ఎస్, నా ప్రభుత్వంలో ఇందులో అవినీతి జరగలేదు, ఏ ఒక్కటి జరగలేదు, జరిగితే అచ్చెన్నాయుడితో పాటు నేను కూడా బాధ్యత వహిస్తాను అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు? చెప్పనండి ధైర్యంగా, ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఏంటి లొసుకు అంటే దాన్ని బట్టి అర్థం ఏమంటే అరెస్ట్ అన్యాయం అంటారు. అరెస్ట్ అన్యాయం అంటే ఏంటి అర్థం? నాకు కూడా ఉంది. ఇవాళ అందులోనే వచ్చి అచ్చెన్నాయుడు గారికి దాంట్లో వచ్చిన రాబడిలో అది 10% వచ్చిందా, 20% వచ్చిందా, 50% వచ్చిందా, 100% వచ్చిందా అనే కంటే సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు కె రామకృష్ణ, పి మధురు సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. శాసనసభ సమావేశాలలో సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం చేయాలని వారు తమ లేఖలో పేర్కొన్నారు. మైనార్టీలు లక్ష్యంగా సీఏఏ, ఎన్ఆర్సీలను అమలు చేసేందుకు కేంద్రం పావులు కలుపుతోందని, దీనిని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేయాలని వారు కోరారు. రాజధాని అమరావతి రైతుల ఈ ఏడాది కౌలు బకాయి నిధులను వెంటనే మంజూరు చేసి ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో రాజధాని అమరావతి రైతులకు చెల్లించాల్సిన 197 కోట్ల రూపాయల కౌలు బకాయిల మంజూరుకు ఆమోదం తెలపాలని ముప్పాల నాగేశ్వరరావు కోరారు. కొత్తపేట మల్లయ్యలింగం భవన్లో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొత్తం రాజధాని అమరావతిలో 34,000 ఎకరాల భూముల్లో 22,000 మంది ఎకరం, అరెకరం ఇచ్చిన వారేనన్నారు. వారంతా కౌలు నగదు అందక ఇక్కట్లు పడుతున్నారని ముప్పాళ్ల వివరించారు. మే నెలలో కౌలు పూర్తిగా చెల్లిస్తామని చెప్పారు. కానీ మేపై ఈరోజు జూన్ 15వ తారీఖు వచ్చింది. ప్రథమ ప్రాధాన్యతగా
వెనువెంటనే కౌలు చెల్లించే తేదీని రేపు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ప్రకటించి వారి ఖాతాలకు డబ్బు చెల్లించమని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. అమరావతిని నిర్మించాలి, 5 కోట్ల ఆంధ్రుల హక్కు అమరావతి అంటూ రాజధాని రైతులు చేస్తున్న దీక్షలు 181 రోజుకు చేరాయి. భౌతిక దూరం పాటిస్తూ మహిళలు, వృద్ధులు తమ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతిని నిర్మించాలి. అమరావతిని నిర్మించాలి. 5 కోట్ల ఆంధ్రుల హక్కు అమరావతి. 5 కోట్ల ఆంధ్రుల. క్రోసూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ లారీని బైక్ ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందాడు. మృతి చెందిన యువకుడు అచ్చంపేట మండలం చెరుకుపాలెం గ్రామానికి చెందిన శ్రీనుగా గుర్తించారు. శ్రీను మృతి చెందిన విషయం తెలిసిన కుటుంబ సభ్యులు గుండె రవిచేలా రోధిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పెదకూరుపాడు నియోజకవర్గంలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిపారు. అచ్చంపేటలో 1,60,00,000తో నిర్మించనున్న కస్తూర్బా గాంధీ జూనియర్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన జరిపారు. జగన్ సర్కార్ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందని ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు తెలిపారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విడుదల కోరుతూ అరణాలపేట జిల్లా టీడీపీ కార్యాలయంలో ఈరోజు బీసీసీఎల్ ఆధ్వర్యాన దీక్షలు సాగాయి. రాష్ట్రంలో ఫ్యాక్షన్ పాలనకు సీఎం జగన్ స్వస్తి పలకాలని టీడీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని హితవు పలికారు. అచ్చెన్నాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ టీడీపీ కార్యాలయంలో బీసీసీఎల్ నాయకులు సాగించిన దీక్షలకు ఆయన సంఘీభావం తెలిపారు. అచ్చెన్నాయుడును బేషరతుగా విడుదల చేయాలని నాని డిమాండ్ చేశారు. ఆయన బీసీలను అనదొక్కే దూరంలో ఆయన రాజకీయ పరిపాలన చేస్తున్నారు. దయచేసి ఉవ్వెత్తులు లేస్తారు బీసీలందరూ ఇట్లాంటి పనులు కనుక చేస్తే. మీరు దయచేసి ఇట్లాంటి ఫ్యాక్షన్ రాజకీయాలు మానుకొని అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. అట్లాగే ఏంటి మీరు 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ సంవత్సర పాలనలో ఈ రాష్ట్రానికి చేసింది మీరు శూన్యం. ఇంకా మీరు ఏమి చేయకుండా ఊరినే ఇంకా తెలుగుదేశం వాళ్ళని అందరినీ మేము పార్టీలు చేర్చుకునేటప్పుడు అందరి చేత రాజీనామా చేసి చేర్పించుకుంటామని చెప్పి మీరు చాలా సార్లు మీడియా ద్వారా తెలియజేశారు. మేము మాట తప్పమన్నారు, మడం తప్పమన్నారు. మీరు చేసేవన్నీ కూడా డైరెక్ట్గా వస్తున్నారు, కండవాళ్ళు కప్పుతున్నారు. వాళ్ళు ఏమి రాజీనామా చేయకుండానే. మరి మీ మాట మీరే తప్పుతున్నారు. దీని మీద కూడా మీరు దృష్టి సారించి ముందు ఈ బీసీలు అట్లాగే ఎర్రమనాయుడు గారు తమ్ముడైన అచ్చెన్నాయుడు గారిని మీరు ఎందుకు అరెస్ట్ చేశారో కూడా జనానికి అందరికి అర్థమైంది. రేపు అసెంబ్లీ జరగబోతుంది. అసెంబ్లీలో మిమ్మల్ని నిలదీస్తాడనే ఉద్దేశంతో అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు. కానీ అరండలపేట విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో ఈరోజు వైసీపీ విశ్వబ్రాహ్మణ సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంఘ నేతలు గురువాచారి, హనుమంతరావు, ప్రసాద్, మహేష్ తదితరులు పాల్గొని విశ్వబ్రాహ్మణ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. విశ్వబ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని ఈ సందర్భంగా సంఘ నేతలు హర్షం వ్యక్తం చేశారు. స్వర్ణకార వృత్తిదారుల సమస్యలపై రాష్ట్ర కేబినెట్లో చర్చించి సానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా నేతలు తెలిపారు. విశ్వబ్రాహ్మణులకు స్వర్ణకార వృత్తి చేసుకునే విశ్వబ్రాహ్మణులకు తాళిబొట్టు చేసుకునే హక్కుని మనం పాదయాత్రలో హామీ ఇచ్చాము. అలాగే విశ్వబ్రాహ్మణులకు 272 జీవో స్వర్ణకార వృత్తి చేసుకునే వారిని పోలీసులు వేధింపుల నుంచి ఉపశమనం కలిగించుటకు దాని మీద కూడా కేబినెట్లో చర్చ జరగడం, అలాగే విశ్వబ్రాహ్మణులకు బంగారం వృత్తి చేసుకునే వారికి 2% మరి సెస్సుని కార్పొరేషన్కి వారికి ఆ నిధుల నుంచి కార్పొరేషన్కి ఇవ్వాలని వారి క్యాబినెట్లో చర్చ జరగటం, అలాగే విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ గురించి కూడా మరి ఒక 20 నిమిషాల పాటు రాష్ట్ర క్యాబినెట్లో చర్చ జరిగింది. లాక్డౌన్లో బకాయి జీతాలు చెల్లించి ఆదుకోవాలని కోరుతూ కార్మిక శాఖ కార్యాలయం వద్ద ఈరోజు ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు, కార్మికులు ఆందోళన జరిపారు. సిఐటియు అనుబంధ సంస్థ ఏపీఎస్ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో నేతలు తండా లక్ష్మీనారాయణ, సాదిక్,
శ్రీరామ్ పాల్గొన్నారు. ఏప్రిల్, మే నెలలకు అద్దె ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు జీతాలివ్వాలని, వాహనమిత్ర కింద 10,000 రూపాయల సాయం అందించాలని లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. కరోనా లాక్డౌన్ సందర్భంగా ఏప్రిల్, మే నెల జీతాలు ఇప్పటివరకు ఇవ్వలేదు. ఓ పక్క 3వ తారీఖు ఈ నెల సర్క్యులర్ జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న అందరికీ వేతనాలు చెల్లించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. కానీ ఆ ఏపీఎస్ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లకు మాత్రం 3వ నెల జరుగుతున్నప్పటికీ ఇప్పటివరకు వేతనాలు ఇవ్వలేదు. కానీ తక్షణమే వాళ్ళకి వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. కాంట్రాక్ట్ కోవిడ్-19 స్టాఫ్ నర్సింగ్ అభ్యర్థులకు జీజీహెచ్లో 17 మంది స్టాఫ్ నర్సులకు ఈరోజు సూపరింటెండెంట్ ఛాంబర్లో డాక్టర్ సుధాకర్ నియామక పత్రాలు అందజేశారు. ప్రతిభ ఆధారంగా ఎంపిక జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ 24 మందికి గాను 21 పోస్టులను భర్తీ చేశామని, 17 మందికి నియామక పత్రాలు అందజేశామని తెలిపారు. ఇప్పుడు నర్సింగ్ సేవలు అనేవి చాలా ఇంపార్టెంట్. సో బాగా పనిచేయండి. ఇప్పుడు ఏదైనా మనిషి ప్రాణం కాబట్టి సో చాలాసార్లు ఈ కోవిడ్లో ఏంటంటే సింపుల్గా మనం కరెక్ట్గా గమనించి ఆక్సిజన్ పెట్టుకుంటేనే పేషెంట్ గోల్డ్ మంది బతికిపోతూ ఉంటారు. సో కొంచెం అప్రమత్తంగా ఉండి డ్యూటీలో ఉన్నప్పుడు ఏ పేషెంట్కి ఎలా ఉందో చూసుకుంటా ఉంటే ఆక్సిజన్ సాచురేషన్స్ అది. ఈ నెల 17వ తేదీన అగ్రిగోల్డ్ బాధితులు తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని వామపక్ష శ్రేణులు విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అండ్ కస్టమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు చంద్రశేఖర్, తిరుపతిరావు తదితరులతో కలిసి కొత్తపేట మల్లయ్యలింగం భవన్లో మీడియా ప్రతినిధులతో జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. ఈ నెల 17వ తేదీన అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అండ్ కస్టమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహిస్తున్నటువంటి చలో అసెంబ్లీ కార్యక్రమానికి సిపిఐ అనుబంధ ప్రజా సంఘాలు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించడంతో పాటు వారి యొక్క ఈ చలో అసెంబ్లీ కార్యక్రమం జయప్రదం చేయడం కోసం ఎక్కడ వాళ్ళు అక్కడ భౌతిక దూరాన్ని పాటిస్తూ కోవిడ్ నిబంధనలకు లోబడి చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా సిపిఐ జిల్లా స్థాయిలో ఉన్న కార్యకర్తల్ని, నాయకుల్ని, ప్రజా సంఘాల బాధ్యుల్ని, కార్యకర్తలకి పిలుపునిస్తా ఉన్నాం. అమరావతి మండలం ముత్తాయిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్, వ్యాను ఢీకొనడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అమరావతి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. మనబడి నాడు నేడు పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల సమాఖ్య ఆందోళన బాటను చేపట్టింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ధర్నాను నిర్వహించారు. ప్రభుత్వం తక్షణమే ప్రధానోపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల సమైక్య నాయకులు బసవలింగారావు కోరారు. మనబడి నాడు నేడు పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డీఈఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. మనబడి నాడు నేడు కార్యక్రమం పనుల్లో ఆలస్యం అవుతున్నామనే సాకుతో ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకోవడం సమంజసం కాదన్నారు. వాస్తవానికి నిర్మాణ రంగానికి సంబంధించి పంచాయతీరాజ్ ఏఈలు ఎస్ఎస్ చేయాలి, నిర్మాణం చూడాలి. ఇవాళ పంచాయతీరాజ్ ఏఈలు అందరూ కూడాను ఏమాత్రం కోఆపరేట్ చేయట్లేదు. వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్ ఇంజనీర్లతో కొల్యూడ్ అయిపోయి వాతావరణం పొల్యూట్ చేశారు. ఇవాళ ఉన్నటువంటి అసెస్మెంట్కి సంబంధించినటువంటి రేట్లు కూడా ఏఈ లాగిన్స్లో పెట్టుకుని అడ్మాస్టర్లు చెప్పకుండా ఒక రకమైనటువంటి మోసం జరుగుతూ ఉన్నది. దీన్ని తీవ్రంగా మేము జిల్లా ఫ్యాప్టోగా వ్యతిరేకించాం. అలాగే నిర్మాణానికి సంబంధించి ప్రధానంగా ఇసుక కావాలి. ఇసుక మీద అన్ని నిర్మాణాలు ఆధారపడి ఉన్నాయి. ఇసుక ఇంతవరకు రాలేదు. దాంతో నిర్మాణాలు ఆగిపోయినాయి. నిర్మాణాలు ఆగిన దాన్ని ఫీల్డ్ లెవెల్లో సమస్యలు తెలుసుకోకుండా ఇవాళ ప్రభుత్వ అధికారులు హెడ్ మాస్టర్ని బాధ్యతలు చేసి వాళ్ళని బెదిరించడం, సస్పెండ్ చేయడం, మీరు లాగిన్లో రోజుకు ₹1,00,000 అప్లోడ్ చేయమని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందుకని జిల్లా ఫ్యాప్టోగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిర్మాణ రంగంలో లేనటువంటి ప్రధానోపాధ్యాయుల్ని ఆర్థిక బంధాల నుంచి విడుదల చేయండి, మినహాయించి పర్యవేక్షణకే పరిమితం చేయండి. గుంటూరు మిర్చాడ్ నందు రైతులకు వడ్డించే ఉచిత భోజన కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన మిర్చాడ్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం రైతులతో కలిసి భోజనం చేశారు. రైతులను రుచి, నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారులను యేసురత్నం ఆదేశించారు. లాక్డౌన్ వల్ల చికెన్, మటన్ దుకాణదారులు రేట్లు పెంచి అమ్మడాన్ని నియంత్రించాలని గర్తపురి కన్జ్యూమర్స్ కౌన్సిల్ సభ్యులు జేసీ దినేష్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. వర్షాకాలం దృష్ట్యా వినియోగదారుల సౌకర్యార్థం బీఆర్ స్టేడియంలో ఉన్న కూరగాయల మార్కెట్ను పాత గుంటూరు రైతు బజార్లలోనూ, పీవీకే నాయుడు మార్కెట్లోని విక్రయాలను కొల్లిశారదా మార్కెట్లో విక్రయించేందుకు ఆదేశాలను జారీ చేయవలసిందిగా జేసీని కోరగా అందుకు జేసీ దినేష్ కుమార్ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో గర్తపురి కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
కేంద్రం పెట్రోలు డీజిల్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ ఏఐటీయూసీ ఆందోళన బాటను చేపట్టింది. ఈ మేరకు కొత్తపేట సిపిఐ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శనను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆయిల్ ధరలను తగ్గించాలని ఏఐటీయూసీ నాయకులు రావుల అంజిబాబు డిమాండ్ చేశారు. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ కొత్తపేట సిపిఐ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన జరిగింది. లాక్డౌన్ సమయంలో ఆయిల్ ధరలు పెరగడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అధికంగా పెంచి వసూలు చేయటం జరుగుతుంది. ఆర్థికంగా కరోనా నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై ఇటువంటి భారాలు మోపడం ఏఐటీయూసీగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇప్పటికైనా పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకి ప్రజలు సిద్ధమవుతారని తెలియజేస్తున్నాం. ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున జన్మదిన వేడుకలు నగరంలో ఈరోజు స్కోప్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ కొండలరావు ఆధ్వర్యంలో జరిగాయి. వృద్ధుల ఆశ్రమంలో వారికి అల్పాహారం, కేక్స్, ఫ్రూట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు శ్రీనివాస్, అరుణ్ కృష్ణ, పిల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిధిలోని సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమం, వికలాంగుల మరియు మైనార్టీ సంక్షేమ శాఖలకు సంబంధించి ప్రస్తుత విద్యా సంవత్సరంలో విడుదల చేసిన 247 కోట్ల మంజూరుపై ఏపీ దళిత రైట్స్ ఫోరం ఫిర్యాదును అందజేసింది. సాంఘిక సంక్షేమం శాఖ సిబ్బంది స్కాలర్షిప్స్ మంజూరులో అక్రమాలు చేశారని అన్నారు. దీనిపై లోతైన ఎంక్వైరీ జరపాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని అధికారులకు వినతిపత్రం అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కరాళ నృత్యం చేస్తున్న కరోనా, రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదు. జిల్లాలో 22, రాష్ట్రంలో 246. నూతన అర్బన్ ఎస్పీగా అమ్మిరెడ్డి, రూరల్ ఎస్పీగా విశాల్ గున్ని బాధ్యతల స్వీకరణ. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని ప్రకటన. వెంగళాయపాలెంలో టిట్కో గృహ నిర్మాణాలను పరిశీలించిన మంత్రి బొత్స. ఈఎస్ఐ మందుల కొనుగోలులో అవినీతి జరగలేదని మాజీ సీఎం చంద్రబాబు చెప్పగలరా అని సూటి ప్రశ్న. నగరంలో బీజేపీ జనజాగరణ కార్యక్రమం ప్రారంభం. ఏడాది పాలనలో సంక్షేమ ఫలాలు వివరించడమే లక్ష్యమన్న కన్నా. జీజీహెచ్ను సందర్శించిన ఎంపీ గల్లా, సూపరింటెండెంట్తో భేటీ. అచ్చెన్నాయుడు ఆరోగ్యంపై ఆరా, కోవిడ్ వైద్య సేవలపై సమీక్ష. రేపు ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్న గవర్నర్. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.